ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది ప్రీవియస్ మోడల్ పేపర్ని బేస్ చేసుకొని డిఎస్సి పర్పస్గా డిజైన్ చేసినటువంటి బిట్స్. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మనకి చాలా యూజ్ఫుల్ అయితే కంటెంట్. మరి టాపిక్లోకి వెళ్దాం. సరైన సమాధానం గుర్తించమని అడుగుతూ ఉన్నారు. హంటర్ కమిషన్, మొదలియార్ కమిటీ, సార్జెంట్ కమిషన్, రాధాకృష్ణ కమిటీ, విశ్వవిద్యాలయ కమిషన్, యుద్ధాంతర విద్యా పథకము, ప్రథమ భారతీయ విద్యా కమిషన్, సెకండరీ విద్యా కమిషన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఇన్ దిస్ ఫార్మాట్ చూసినట్లయితే మనం ఆన్సర్ అయితే 3 వచ్చింది. హంటర్ కమిషన్ ప్రథమ భారతీయ విద్యా కమిషన్. రెండోది మొదలియార్ కమిటీ చూస్తే దాన్ని సెకండరీ విద్యా కమిషన్ అని పిలుస్తారు. మూడోది సార్జెంట్ కమిషన్. సార్జెంట్ కమిషన్ని యుద్ధాంతర విద్యా పథకం అని పిలుస్తారు. అండ్ నాలుగోది చూస్తే రాధాకృష్ణ కమిటీని విశ్వవిద్యాలయ కమిషన్ అంటారు. మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ ఏంటంటే సెకండరీ విద్యా కమిషను, విశ్వవిద్యాలయ కమిషన్ రెండు కూడా కన్ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ సెకండరీ విద్యా కమిషన్ అనేది మొదలియార్ కమిటీ, విశ్వవిద్యాలయ కమిషన్ అనేది రాధాకృష్ణ కమిటీ. సో క్లియర్. అయితే యుద్ధాంతర విద్యా పథకం అనేది దేనిని పిలుస్తారు కింది వాటిలో అంటే హంటర్ కమిషన్. నెక్స్ట్ మనం చూస్తే ప్రథమ భారతీయ విద్యా కమిషన్, మొట్టమొదటి భారతీయ విద్యా కమిషన్ దేనిని పిలుస్తారంటే మొదలియార్ కమిటీ. మనం చూడండి నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మనం నేపాల్ దేశంలో ఒక కొత్తగా నిబంధన అయితే ఏర్పాటు చేశారు. అది ఎవరెస్ట్ అధిరోహించేటువంటి ఎవరైతే అధిరోహకులు ఉంటారో వారైతే మాత్రం 8,000 మీటర్లు దాటి వెళితే వెళ్ళకూడదు అనేటువంటి ఒక నిబంధనలు అయితే మాత్రం జారీ చేశారు. వెరీ ఇంపార్టెంట్ బిట్టు. నేపాల్ దేశము ఎవరెస్ట్ను అధిరోహించేటువంటి అధిరోహకులు 8,000 మీటర్లు వారు దాటకూడదు ఒంటరిగా వెళ్ళేటప్పుడు. దిస్ ఈస్ ద ఆన్సర్ ఈస్ 8,000 మీటర్. అండ్ లెట్ us see the next one. ఇండియా, మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? అనంతపురం. ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా అని అనంతపురం అని పిలుస్తారు. నెక్స్ట్ మనం గారీఫీల్డ్ సోబర్స్ 2024 ట్రోఫీని గెలుచుకున్న క్రీడాకారుడు జస్ప్రీత్ బుమ్రా. క్రికెట్కి ప్రసిద్ధమైనటువంటి గారీఫీల్డ్ సోబర్స్, ఆయన పేరు మీద ఒక ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రోఫీ 2024 ఎవరికి ఇచ్చారంటే బుమ్రాకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి నెక్స్ట్ టాపిక్ మనం చూస్తే భారతీయ కోస్ట్ గార్డ్, నేవీ, తీర ప్రాంత పోలీసులకు సహాయపడేందుకు వీలుగా INCOIS సముద్ర సమాచార సేవల భారతీయ జాతీయ సంస్థని ఒక టూల్ని రూపొందించడం అయితే జరిగింది. ఆ యొక్క టూల్ ఏంటి? దీని యొక్క ఆన్సర్ చూస్తే ఆప్షన్స్ చూద్దాం. మొదటగా భారత్ రక్షక్ శరత్ వేవ్. దీని యొక్క సమాధానం అయితే మూడవది శరత్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇజ్రాయెల్ దాడులలో గాజా ప్రాంతంలో పూర్తిగా ధ్వంసమైనటువంటి పట్టణం అది జెరూసలేం, టిల్ అవీవ్, నెతన్యా అండ్ ఫోర్త్ వన్ జబాలియా. జబాలియా అనేది ఆన్సర్ అండి. ఇజ్రాయెల్ దాడిలో గాజా ప్రాంతంలో పూర్తిగా ధ్వంసమైనటువంటి పట్టణం జబాలియా. మనం నెక్స్ట్ చూసినట్లయితే 2025లో గణతంత్ర వేడుకలలో బొమ్మల శకటం అనేది ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది అంటే దీని యొక్క సమాధానం కొండపల్లి, ఏటుకొప్పాక, నిర్మల్, పెందుర్తి. ఇందులో చూస్తే ఆన్సరు ఏటుకొప్పాక అనేది చాలా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవడం జరిగింది. ఆన్ ద అకేషన్ ఆఫ్ ఎప్పుడంటే రిపబ్లిక్ డే ఇన్ ద 2025. నెక్స్ట్ చూడండి. ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది? అది న్యూయార్క్లో, ఉత్తరప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటకలో. మనం చూస్తే ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ కర్ణాటకలో ఉంది, హుబ్బల్లి దగ్గర. రచయితలు గ్రంథంలో ఇచ్చారు, మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. జార్జ్ బెర్నార్డ్ షా, చార్లెస్ డికిన్స్, లియో టాల్స్టాయ్, రస్కిన్ బాండ్. ద రూమ్ ఆన్ ద రూఫ్, యాపిల్ కార్టే, వార్ అండ్ పీస్, డేవిడ్ కాపర్ఫీల్డ్. ఇక్కడ రచయిత గ్రంథం చూస్తే ఆన్సర్ 3 ఇచ్చారు. జార్జ్ బెర్నార్డ్ షా యాపిల్ కార్టే. దీని నెక్స్ట్ చార్లెస్ డికిన్స్ చూస్తే మనకి
రెండు డి అండి. డేవిడ్ కాపర్ఫీల్డ్ అంటే చార్లెస్ డికిన్స్ అనే రచయిత డేవిడ్ కాపర్ఫీల్డ్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. మరి మూడు ఏ లియో టాల్స్టాయ్ యొక్క గ్రంథం ద రూమ్ ఆన్ ద రూఫ్. రస్కిన్ బాండ్ చూస్తే వార్ అండ్ పీస్. ఈ గ్రంథాలు ఈ రచయితలు అనేవి కన్ఫ్యూజ్గా ఉంటుంది, మనకు ఖచ్చితంగా మరి బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఎలిమెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ యుఎస్ఆర్. రష్యా నుంచి యుఎస్ఎస్ఆర్ నుంచి భారత రాజ్యాంగము ఏ అంశాన్ని గ్రహించింది? ప్రాథమిక విధులు, క్యాబినెట్, మంత్రిమండలి, మరి ఆదేశ సూత్రాలు, లిఖిత రాజ్యాంగం. ప్రపంచ దేశంలోని అనేకమైనటువంటి రాజ్యాంగాలను సమీకరించి మన రాజ్యాంగం తయారు చేయడం జరిగింది. అందులో ప్రాథమిక విధులు అనేటువంటి ముఖ్యమైన అంశాన్ని రష్యా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. దీని యొక్క సమాధానం అయితే ప్రాథమిక విధులు. నెక్స్ట్ చూడండి, ఈ యొక్క ఆటలు ఇచ్చారు. ఆటలకు సంబంధించినటువంటి ఈ యొక్క కప్పులు ఇవ్వడం జరిగింది. హాకీ, ఫుట్బాల్, పోలో అండ్ అథ్లెటిక్. చూసినట్లయితే మనం దీని యొక్క సమాధానం చూస్తే 3. హాకీ ఆగా ఖాన్ కప్ అనేది హాకీకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ రోవర్స్ కప్ అనేది ఫుట్బాల్కి సంబంధించింది. అండ్ గోల్డ్ కప్ అనేది చూస్తే మనకి పోలోకి సంబంధించింది. నెక్స్ట్ చూస్తే మనకి ఫెడరేషన్ కప్ అనేది అథ్లెటిక్కి సంబంధించింది. ఈ కప్పులు మరి యొక్క ఆటలు అనేవి ఇంపార్టెంట్. స్పోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సరైనటువంటి సమాధానం గుర్తించమని ఇచ్చారు. సి రాజగోపాలాచారి తొలి భారత రత్న అవార్డు గ్రహీత. అశోక్ చక్ర రెండవ అతిపెద్ద గ్యాలంటరీ అవార్డు. దాదాసాహెబ్ పాల్కే అవార్డు కింద స్వర్ణ కలశము 5 లక్షల నగదు బహుమతి ఇస్తారు. ఆచార్య వినోబా భావే తొలి రామన్ మ్యాగ్సెసే అవార్డు 1958లో పొందారు. ఇందులో సరైనటువంటి సమాధానం మనకి ఇవ్వడం అయితే జరిగింది. మనం చూసినట్లయితే దీని యొక్క సమాధానం అయితే 4 ఏ అండ్ డి. ఏ అండ్ డి రెండు కూడా సరైన సమాధానము. సి రాజగోపాలాచారి తొలి భారత రత్న అవార్డు గ్రహీత. అండ్ లాస్ట్ చూస్తే వినోబా భావే రామన్ మ్యాగ్సెసే అవార్డు 1958లో పొందారు. ఈ రెండింటికి సరైనటువంటి సమాధానం. సో మిగతా బీసీ అనేవి కూడా తప్పైతే ఉంది. మనం ఏంటంటే బిట్ని చూసుకొని ఆప్షన్స్ బేస్ చేసుకొని బిట్ని మనం చేయడానికి ప్లాన్ చేయాలి. ఈ ఉన్నటువంటి ఒక బిట్లో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఇస్తే 4 ఆప్షన్స్ నుంచి 4 బిట్లు లేదా 8 బిట్లు లేదా ఇంకొన్ని బిట్లు తయారు చేయడానికి రెడీగా మనం ఇన్నోవేటివ్గా ఆన్ ద స్పాట్ రెడీగా ఉండాలి. నెక్స్ట్ మనం చూస్తే మీరు జాతీయ క్రీడలు, దేశాలు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆటలు ఏ దేశానికి సంబంధించినవిగా మనం చూస్తే దీనికి సమాధానం అయితే 2 ఆన్సర్. అంటే మనకి ఫీల్డ్ హాకీ అనేది పాకిస్తాన్కి సంబంధించింది. కబడ్డీ అనేది బంగ్లాదేశ్. ఇది మనకి 5వ తరగతి పాఠ్యపుస్తకంలో ఇచ్చారు. 5 లేదా 3 తరగతుల్లో ఏంటంటే బంగ్లాదేశ్ అనేది ఏ దేశ జాతీయ క్రీడ. డైరెక్ట్ బిట్ అండి ఇది. కబడ్డీ అనేది బంగ్లాదేశ్ యొక్క జాతీయ క్రీడ. తర్వాత బ్యాడ్మింటన్ చూస్తే బ్యాడ్మింటన్ మలేషియా దేశానికి బ్యాడ్మింటన్ అనేది జాతీయ క్రీడగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వాలీబాల్ చూస్తే వాలీబాల్కి శ్రీలంక. శ్రీలంక అనేది శ్రీలంక యొక్క జాతీయ క్రీడ వాలీబాల్. ఇక్కడ 4 బిట్లు అయితే మనకి ఇంపార్టెంట్ బిట్స్ అయితే వచ్చాయి. ఫీల్డ్ హాకీ పాకిస్తాన్, కబడ్డీ బంగ్లాదేశ్, బ్యాడ్మింటన్ ఈజ్ మలేషియా, వాలీబాల్ శ్రీలంక మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టాపిక్ చూడండి, ప్రపంచ పార్లమెంట్. ప్రపంచ పార్లమెంట్ అనేది మనకి దేనిని పిలవడం అయితే జరిగింది? కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, భద్రతా మండలి, యూనిసెఫ్, ఐక్రాస్ సమితి అండ్ జనరల్ అసెంబ్లీ. నెక్స్ట్ మనకి దీని సమాధానం అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఆపరేషన్ గంగా, ఆపరేషన్ కావేరి, ఆపరేషన్ అజయ్ అండ్ ఆపరేషన్ దోస్త్. దీని సమాధానం 2. ఆపరేషన్ గంగా అనేది ఉక్రెయిన్కి సంబంధించినది. ఆపరేషన్ కావేరి అనేది సూడాన్కి సంబంధించింది. ఆపరేషన్ అజయ్ అనేది ఇజ్రాయెల్ దేశానికి సంబంధించింది. ఆపరేషన్ దోస్త్ అనేది సిరియా దేశానికి సంబంధించినటువంటిగా మనం చెప్పొచ్చు. దీని యొక్క ఆన్సర్ ఆపరేషన్ గంగా. దట్ ఈస్ ద ఆన్సర్, ఈజ్ ద 2. ఫ్రెండ్స్, ఇంతవరకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరో ఇలాంటి మంచి కంటెంట్తో, మంచి వీడియోతో మరొకసారి మీ ముందుంటామని తెలియజేస్తున్నాం. వీడియో లెంతీగా ఉంటే మన వ్యూవర్స్ అనేది కొద్దిగా బోర్ ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకనే వీడియోని కట్ చేయడం అయితే జరుగుతుంది. మరొక టాపిక్తో, మరొక వీడియోతో, మంచి బిట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.